లూయిస్ థ్రెక్స్ ఇన్సైడ్ ది మోనోస్పేర్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 30 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సారీ గైస్, ఇది మూవీ కాదు, డాక్యుమెంటరీ. ఇంకా ఈ డాక్యుమెంటరీ గురించి మాట్లాడితే అసలు ఇన్ఫ్లుయెన్సర్లు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఇన్ఫ్లుయెన్సర్లు నార్మల్ మనుషుల్ని ఎంత మోసం చేస్తున్నారు అనేసి మనం డాక్యుమెంటరీలో చూస్తాం గైస్. ఏంటంటే ఇది చూసిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్లు ఎలా కూడా ఉంటారా అనిపించింది నాకు. లిటరల్లీ డాక్యుమెంటరీలో లూయిస్ అనేసి ఒక అతను ఉంటాడు గైస్. అతను మాట్లాడుతూ ఉంటాడు మామ. లిటరల్లీ నాకైతే షాక్ అనిపించింది. ఎవరైతే రీల్స్ చూస్తున్నారో, మా మాటలు నమ్ముతున్నారో వాళ్ళందరూ తోలు బొమ్మలరా అన్నాడు. ఏంటంటే కొంతమంది ఉంటారు కదా టెలిగ్రామ్ లో జాయిన్ చేసి ట్రేడింగ్ అనేసి, బెట్టింగ్ అనేసి మన చేత డబ్బులు పెట్టేస్తా ఉంటారు చూడండి. వాళ్ళ గురించి డాక్యుమెంటరీలో చెప్పారు గైస్. చాలా వరకు డాక్యుమెంటరీలో యాక్చువల్లీ ఒకటి అన్నాడు గైస్, మేము ఇలాగే చేస్తాం మనీ కోసం, మీరు మమ్మల్ని స్కామర్ అనుకోండి ఏమనుకోండి అని చెప్పాడు. డాక్యుమెంటరీలో పర్పస్ మీద కొంతమంది తీసుకున్నారు గైస్. ఏంటంటే ఒకడేమో ఇన్ఫ్లుయెన్సర్, ఇంకొకడేమో లైఫ్ స్ట్రీమర్, ఇంకొకడేమో బిజినెస్ మ్యాన్, ఇలా కొంతమంది తీసుకున్నారు అన్నమాట. వాళ్ళ గురించి వాళ్ళ రియాలిటీ ఏంటో మనకు చూపిస్తారు డాక్యుమెంటరీలో. డాక్యుమెంటరీలో చాలా మంది చాలా క్రూషియల్ గా మాట్లాడుతూ ఉంటారు అనమాట. తెలుగులో డబ్బింగ్ అంత పర్ఫెక్ట్ గా లేదు కానీ వాట్స్ కూడా అంత పర్ఫెక్ట్ గా లేవు. లిటరల్లీ బూతులు ఉంటాయి. అంటే ఇంగ్లీష్ లో చూస్తే లిటరల్లీ కొంచెం బూతుల్లాగా అనిపిస్తుంది మనకైతే. అలాగే రిలీజియన్ గురించి కూడా మాట్లాడతారు గైస్. అల్లా అనేసి, అదనేసి, ఇదనేసి కొంచెం మాట్లాడతారు. డాక్యుమెంటరీలో ఏంటంటే సో మచ్ ఆఫ్ రియాలిటీ ఉంటుంది గైస్. అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, చేసే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేసి మనం చూస్తాం. డాక్యుమెంటరీలో పేర్లు అందరికీ గుర్తులేవు కానీ చాలా మంది ఉంటారు గైస్. ఒక 3-4 ఉంటారు అనమాట. వాళ్ళందరి లైఫ్ స్టైల్ ఏంటో చూపిస్తారు. వాళ్ళ ప్రేమ కథలు అన్ని బయట తీస్తా ఉంటారు అనమాట. లూయిస్ అనే ఇన్వెస్టిగేటర్ అయితే కొంచెం బాగా చూపిస్తాడంట. నాకు కొంచెం బాగానే అనిపించింది, మరీ అంత వర్స్ట్ అనిపించలేదు. ఏంటంటే మేము సమ్ ఆఫ్ రియాలిటీ తెలుసుకోవాలి బ్రో అనుకుంటే సో ట్రై చేయండి గైస్, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది. డాక్యుమెంటరీ అంతా అవుట్ ఆఫ్ ఇండియా కాబట్టి కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుంది. సో ఖాళీగా ఉన్నాము, ఇన్ఫ్లుయెన్సెస్ రియాలిటీ ఏంటో తెలుసుకుందాం అనుకుంటే సో ట్రై చేయండి గైస్, అంతే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.